ఎక్కువ అంటే టక్కున గుర్తుకొచ్చేది తెలుగు రాష్ట్రాలు. అందులో హైదరాబాద్ అయితే మరీ ఎక్కువ అంటారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో లేని ఫీజులు హైదరాబాద్లో ఉన్నాయని షాక్ అవుతున్న పేరెంట్స్ ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ ఆగేదెన్నడు, ఆపేది ఎవరు అంటే సమాధానం మాత్రం ఉండడం లేదు. పలుమార్లు బిల్లు నమూనాలు సిద్ధమైనా ఎందుకో ఎక్కడో ఆగిపోయిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను కట్టడి చేసేందుకు నియంత్రణ చర్యలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో పెట్టడం లేదు. దీంతో పేరెంట్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో గత ఏడాదిన్నర కాలంగా పాఠశాల ఫీజులు నియంత్రించేందుకు ఓ కమిటీని నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూనే ఉంది. కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చేందుకు బిల్లు సిద్ధమై ఏడాది దాటుతున్నా ఇప్పటికీ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. ఈ ఏడాది రుసుముల నియంత్రణ కోసం కమిటీని నియమిస్తామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. ఇంతలో మరో నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక సిబిఎస్ఈ, ఐసిఎస్ ఈ బోర్డుల పాఠశాలలు అయితే ఇప్పటికే సీట్లు కూడా ఖరారు చేసి ఫీజుల వసూలు కూడా ప్రారంభించేశాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఆగస్టులో ప్రభుత్వం జారీ చేసిన జీవో 91 ప్రకారం కలెక్టర్లు చైర్మన్గా ఉండే డిఎఫ్ఆర్సీలకు ఫీజులను నియంత్రించే అధికారం లేదని స్పష్టం చేసింది. దానికి బదులుగా అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలోని కమిటీలకు అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు 2016 సెప్టెంబర్ 19న తీర్పునిచ్చింది. దీంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయ మాజీ వీసీ తిరుపతిరావు చైర్మన్ గా కమిటీని నియమించింది. ఆ కమిటీ డిసెంబర్ 2017న ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ప్రతి ఏడాది 10% మించకుండా పెంచుకోవచ్చని షరతులు విధించింది. ఆ తర్వాత ఎటువంటి పురోగతి జరగడం లేదు. పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై అదే సంవత్సరం ఏప్రిల్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇక ఆ కమిటీ కూడా ప్రతి ఏడాది 10% పెంచుకోవచ్చని సర్కార్కు సిఫార్సు చేసినా దానిపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటనలు చేస్తుంది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపుగా 8.5 ఏళ్ల క్రితం నిర్వహించిన ఓ అధ్యయనంలో దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్లోనే ఫీజులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. దీని ఫలితంగా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరిట తల్లిదండ్రులు ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ కోసం దశాబ్దాల కాలంగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు 1,83,000 మాత్రమే. అదే పాఠశాల విషయానికి వస్తే దాదాపు 5 లక్షలకు పైగా వసూలు చేసే స్కూళ్లు దాదాపు 10 వరకు ఉన్నాయని చెప్పాలి. కొన్ని పాఠశాలల రుసుములపై నియంత్రణ లేకపోవడంతో 20 నుంచి 30% కూడా పెంచుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ టీమ్ ఛానల్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఆశా, మొత్తానికి మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలు అయితే ప్రైవేట్ స్కూల్స్ దందాలాగడం, మరీ ముఖ్యంగా హైదరాబాద్ అయితే ఫీజులు విపరీతంగా అయితే పెంచేస్తున్న కాలం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోని, థ్యాంక్ యూ. సాధారణంగా పేరెంట్స్కి ఒక సీజన్ ఉంటుందన్నమాట. ఈ ఇయర్ ఎండ్ అంటే విద్యా సంవత్సరం ముగింపు, విద్యా సంవత్సరం ఆరంభం, ఈ రెండు కూడా పేరెంట్స్కి ఒక రకమైన టెన్షన్. దాదాపుగా ఎంత భయం ఉంటుందంటే, ఎందుకంటే ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో తెలీదు. ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కదా, ఎందుకు విద్యా సంవత్సరానికి ఎండింగ్ కూడా ఎందుకు టెన్షన్ అంటే, ఎందుకంటే అప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఆ ఫీజులు, బుక్స్ తీసుకోవాలి, యూనిఫామ్స్ తీసుకోవాలనేది నెక్స్ట్ ఇయర్కి కావాల్సినవన్నీ ఇయర్ ఎండింగ్లో చెప్పేస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఇయర్ ఎండింగ్ అప్పటికి. సో అప్పటి నుంచి ఆ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? సాధారణంగా ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా, ఏం కావాలి? విద్య, వైద్యం ఉచితంగా అందించాలని చెప్తూ ఉంటారు. అవసరమైన వాటిని భారీ సంఖ్యలో పెంచేసి
అవసరం లేదు, ప్రజలు నీడ్ లేకపోయినా ఉండగలరు అనుకున్న వాటిని సంక్షేమ పథకాలుగా ఉచితాలుగా అప్పచెప్తున్నారు, ఇస్తున్నారు ప్రజలకి ప్రభుత్వాలు. మరి ఉచితాలుగా నాణ్యమైన ఇవ్వాల్సిన వాటిలో మాత్రం అక్కడ కార్పొరేట్ సంస్థలు కావచ్చు, లేదంటే కనుక అధిక సంఖ్యలో అధిక ధరలు వసూలు చేస్తూ నిండా ముంచేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీ ఏం చేస్తోంది? ఆఫ్ ద 10% పెంచుకోవాలని చెప్పి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఎంత మేర పెంచుతున్నారు? మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇక్కడ ఇంజనీరింగ్ చదవడానికి 1,80,000 అధిక రుసుము అయితే కనుక మనకి ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే పెద్ద పెద్ద స్కూల్స్ లో మీరు చెప్పారు కదా ఒక 10 స్కూల్స్ వరకు ఉన్నాయని, ఆ 10 స్కూల్స్ వరకు చూస్తే ఎల్కేజీకి కూడా లక్షల వసూలు చేస్తున్నటువంటి సందర్భం. అదే ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు మళ్ళీ, ఉచితం అంటున్నారు, విద్యా వైద్యం అని చెప్పి ప్రభుత్వం అందిస్తుంది కదా. ఎస్, ప్రభుత్వం అందిస్తోంది, కానీ ప్రభుత్వం అందించే వాటిలో అంత నాణ్యత ఉంటే గనక ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ వైపు మగ్గాల్సినటువంటి ఆలోచన వస్తుంది తల్లిదండ్రులకి? అక్కడ ఎక్కడ అంటే పేరెంట్స్ గైడ్ చేయడంలో తప్పు అవుతున్నామా? ఎక్కడ డైవర్ట్ అవుతున్నాం? లేదంటే ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చినంత నాణ్యతమైనటువంటి విద్య మనకి గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వలేకపోతున్నారా? టీచర్స్ విషయానికి వస్తే అక్కడే నాణ్యతమైనటువంటి టీచర్స్ ఉంటారు బోధించడానికి. ఎక్కడ మిస్ అవుతున్నారు? ఈ ఫీజులు నియంత్రించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? వెనక ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న. మనతో పాటు మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, అట్ ది సేమ్ టైం అడ్వకేట్ కూడా. తిరుపతి గారు ఉన్నారు టీచర్స్ అసోసియేషన్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. రామ్మోహన్ రావు గారు, అనేక సందర్భాల గురించి మాట్లాడుకున్నాం, అనేక అంశాల గురించి ప్రస్తావించాము. యాజ్ ఎ పేరెంట్ గా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధే. మే వస్తుంది, లేదంటే కనుక ఏప్రిల్ వస్తుంది అంటే ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ చేస్తుంటారు, స్కూల్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఎస్, మీరు పుస్తకాలు తీసుకోండి, లేదంటే కనుక యూనిఫామ్స్ కింద పే చేయండి, సాక్స్లు ఇక్కడే తీసుకోండి, టై ఇక్కడే తీసుకోవాలి, బుక్స్ ఇక్కడే తీసుకోవాలి. మరి బయట తీసుకుంటే బుక్స్ ఒక రకంగా ఉంటుంది, లేదా స్కూల్లోనే తీసుకోవాలంటే ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంకా ఫీజుల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ఏ స్థాయిలో పెంచేస్తున్నారో, ఏ స్థాయిలో నిలువు దోపిడీ చేసేస్తున్నారో మనకు కనిపిస్తుంది. ఏం జరుగుతోంది? ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, ప్రభుత్వాలు మారుతున్నా అది మాటలు మాత్రమే పరిమితం అయిపోతుంది. ఏం జరుగుతుంది అనుకోవచ్చు? యాజ్ ఎ అడ్వకేట్ గా కూడా దీంట్లో ఉన్నటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లీగాలిటీ గురించి కావచ్చు, ఒకసారి చెప్పండి. ఆశ గారు, మీకు మిత్రులు తిరుపతి గారికి అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం. ఇదొక పెద్ద వ్యాపారం. మొట్టమొదటిగా పేరెంట్స్ కూడా మారాలి. నేను దాదాపుగా లయన్స్ ట్విస్ట్ అని మేము అడల్ట్ సైన్స్ కు ట్రైనింగ్ ఇస్తుంటాను. నేను స్వచ్ఛంద సేవకుడిగా అట్లాగే అడ్వకేట్ గా. మేము హై స్కూల్లో కట్టాం. ప్రభుత్వ హై స్కూల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ మాట ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది. దుర్మార్గం ఏంటంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టు ప్రభుత్వ బడులను నాశనం చేసింది ఎవరు అంటే ప్రభుత్వం, ఇంకెవరు కాదు. రాజకీయ నాయకులందరికీ కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి, వాటాలు ఉన్నాయి కనుక ఇది బాలేదు అనే ఒక ప్రచారం చేస్తున్నారు. ప్రైమరీ స్కూల్ మాత్రం బాగాలేవు, అది కూడా చెప్తున్నాను. ఒక టీచర్ ఉంటే 5 తరగతులు కూడా ఇట్లాంటివన్నీ కూడా మేము వాలంటీర్లు పెట్టిన సందర్భంలో నిర్వహిస్తున్నాం. మనకు విద్యా వ్యవస్థలో మనకు అసర్ అని ASCR తిరుపతి గారు బాగా తెలుసుంటారు. అసర్ అని మేము దాదాపు 20 ఏళ్ళుగా దాని మీద సర్వే చేస్తున్నాం. అది ప్రైవేట్. మన ముఖాన్ని మనం అర్థం చూసుకోవడం. చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ప్రభుత్వ స్కూల్ బాగాలేవు, ప్రైవేట్ స్కూల్ బాగున్నాయి. దుర్మార్గం అంటున్నాం. ఈ రెండు కలిపి చేస్తాం. ఎవ్రీ 5th హౌస్ చేస్తాం మేము సర్వే. గత 2004-05 నుంచి మొదలుపెట్టి, అంటే సర్వశిక్ష అభియాన్ మొదలైన తర్వాత 3 ఏళ్ల నుంచి మొదలుపెట్టి చేస్తే ఇప్పటి వరకు 17-20 ఏళ్ళ నుంచి చేస్తుంటే మేము ప్రతిసారి కూడా ప్రభుత్వ బడులే బాగున్నాయి అనే సంగతిని ప్రభుత్వ సర్వే చెప్పలేకపోతున్నాయి అంటున్నాను. నేను స్పష్టంగా నిష్పక్షపాతం చెప్తున్నాం. ప్రైవేట్ స్కూళ్ళు అంత బాగాలేవు. వాళ్ళు మనకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే 200 మంది కోడి పిల్లలు పెరిగినట్టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో సహా ప్రభుత్వ స్కూళ్ళలో నడుస్తుంటే అక్కడ మాత్రం పూర్తిగా స్టార్ హోటల్ మన లోపల మన మూన్ లైట్ డిన్నర్ లో కదా ఒత్తికలు వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు, కిచెన్ కూడా దున్నియాడు కదా వాడు. అట్లా ఈ రెండింటికి పోలిక అంటున్నాడు. ఇవేమో పైసల బడులు చెప్పి పైసలు లేని బడి ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తలేము మనకు. ఇది చేయకుండా మన పేరెంట్స్ కూడా అటువంటి స్కూల్ కావాలని కోరుకుంటున్నప్పుడు పోతున్నారు కదా, దుర్మార్గమే కదా. మరి పేరెంట్స్ డిమాండ్ సప్లై కదా. పేరెంట్స్ తరపు నుంచి ఏం కనిపిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నతనం అనిపిస్తుంది, అక్కడ స్టేటస్ మళ్ళీ మనకి ఒక లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు చాలా వసతులు మెరుగుపడ్డాయి. ఒక్కటి గవర్నమెంట్ స్కూల్ అని చెప్తున్న, హై స్కూల్లో అయితే నేను మొన్న ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ పోయాను వర్గలని దగ్గర. పోతే 22 మంది టీచర్లు 124 మంది పిల్లలు ఉన్నారు. ఇక లెక్కేసుకోండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది టీచర్లకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. అంటే రాకపోతే ఏం చేయాలి వాళ్ళు అంటున్నారు. ప్రమోట్ చేస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది టీచర్లు అయ్యా మా బడికి రండి అని, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్న సౌకర్యాలు మాకు బాగున్నాయి, మేము మ్యాథ్స్ ల్యాబ్ ఉన్నది మా దగ్గర, సైన్స్ ల్యాబ్ ఉన్నది అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఎందుకు వస్తున్నారు అంటే అదొక పడిపోయింది. అట్లాంటి దాన్ని మనం దూరం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రభుత్వ టీచర్లు లేకుంటే అట్లాగే మనం కూడా సమాజం కూడా చేయాలి.
మొట్టమొదటి అది చేసుకుంటే బాగుంటుంది. ఇక వాళ్ళదంటారా, ఇక చట్టాలు చెప్తాను.